రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు, ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క సాంప్రదాయాలు, ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం సాంప్రదాయాలు, ఈ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలు లో జీవిస్తూ ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులను 68 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్లకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు పుట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే, ఒక గృహిణిగా, రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు, ఆ కొడుకుకు, కూతుర్ని, ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడు ఆమె. అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మ్యాటర్లో ఆమెని హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని, ఇందిరాగాంధీ గారిని హత్య చేశారు. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దేశం మొత్తంలో అందరూ కూడా సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది, వేడుకోవడం జరిగింది. అమ్మా సోనియా గాంధీ గారు, మీరు ముందుకు రావాలి, బయటికి రావాలి. మీరు వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, మీ అత్త ఇందిరా గాంధీ గారు, మీ భర్త రాజీవ్ గాంధీ గారు వారి యొక్క త్యాగాలను, వారి యొక్క పరిపాలన మళ్ళీ అందాలి అని అంటే మీరు రాజకీయాలకు రావాలి అని 7 సంవత్సరాల ఆమె తర్వాత ఆమెను వేడుకుంటే, అనేక మంది పెద్దలు, కార్యకర్తలు వేడుకున్న తర్వాత వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది, రాజకీయాలకు రావడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఎంపీలు అన్నారు, మిత్రపక్షాలు ఢిల్లీలో అందరూ అన్నారు, సోనియా గాంధీ గారు మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వారిని కోరడము ఎన్ని కోరికలు, ఎన్నిసార్లు వారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, ఎంటైర్ మిత్రపక్షాలు కూడా సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఇది ఆ రోజు మీడియాలో చరిత్ర అందరూ చూసిరు. ఆ రోజు బీజేపీకి తెలియదా? బీజేపీ నిద్రపోయిందా ఆ టైంలో? కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ ఎంపీలు మీతో ఎంత ప్రాధేయపడ్డా, మీరు ప్రధానమంత్రిగా ఉండాలని ఎంత ప్రాధేయపడ్డా, లేదు నేను ఉండను అన్నప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగారు. రాహుల్ గాంధీ గారు మీరన్నా ప్రధానమంత్రిగా ఉండండి అని, లేదు అని ఒక నిర్ణయం చేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అప్పుడే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, ప్రధానమంత్రిగా చేశారు. ఈ రోజులలో గల్లీ కౌన్సిలర్ నాసుంటాడు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే కొట్లాడుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేను ఎవరి గురించి చెప్తలేను, నేను అడుగుతున్నా, నాకు బీఫామ్ ఇవ్వకపోతే నేనే కొట్లాడతా, నాకు టికెట్ ఎట్లు ఇవ్వని కొట్లాడతా. కానీ ప్రధానమంత్రి యావత్ దేశంలో అందరూ, దేశ ప్రజలు సోనియా గాంధీ ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేసిర్రు. ఆమె ప్రధానమంత్రి ఉండాలనే ఆ రోజు మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. నాలాంటోడు ఎమ్మెల్యే కోసం కొట్లాడి గుంజుకునే రోజులు ఈ రోజులల్లా. కానీ ఒక ప్రధానమంత్రి ఉండాలని దేశ ప్రజలు చెప్పినా కూడా
ఆ రోజు సోనియా గాంధీ గారు నేను ఉండను, మన్మోహన్ సింగ్ గారిని పెడతా, నా కొడుకు రాహుల్ గాంధీ కూడా వద్దు, నేను మన్మోహన్ సింగ్ గారిని పెడతా, మంచి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు పరిపాలన చేస్తాడు, ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాల్లో మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను అడుగుతున్నా, బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడు కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీకున్నదా ఆ సత్తా? ఉంటే మీకు బీజేపీ నాయకులు ఈ రోజు ఈ జీవితం గడుపుతున్నారు రాజకీయం కంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వానీ. మీకు అదే గుణం ఉండుంటే ఎల్కే అద్వానీని మీరు ప్రధానమంత్రి చేసేటోళ్ళు. ఆ గొప్ప గుణం మీద లేవు, ఆ జీన్స్ లేవు, ఆ త్యాగాలు మీ బ్లడ్లో లేవు. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాలు. త్యాగాల కుటుంబం, పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం, మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నాం. ఉందా మీకు ఆ శక్తి? దీని మీద డిబేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అద్వానీ గారు ఉన్నారు, నిజంగా మీ త్యాగాల కుటుంబం అద్వానీ గారిని చేయండి ప్రధానమంత్రి. ఉందా ఆ త్యాగశీలి, ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా? ఛాలెంజ్ చేస్తున్నారు. మీరా సోనియా గాంధీ గారితో మాట్లాడింది? విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు, వారి కొడుకు రాహుల్ గాంధీ గారు. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1.25 మాట్లాడొచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది.